హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ అనమాట. కందనకాయలును చికెన్ కలిపేసి తీసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ చికెన్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో అన్నీ కూడా కలపం అనమాట. కొన్ని ఐటమ్స్ మాత్రమే కలుపుతాం అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూపిస్తున్నాను. మెయిన్ సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ కన్నా ఎక్కువ వేయకూడదు అనమాట ఫ్రెండ్స్. అది పసుపు, కారం అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసి కలిపేస్తాం అనమాట. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, పెరుగు కానీ కాన్ఫ్లెక్స్ పౌడర్ కానీ అలాంటివి ఏమీ కలపట్లేదు అనమాట. ఓన్లీ ఇది ఒక్కటే మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది కేజీ చికెన్ కడుక్కొచ్చేసి పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ కలుపుతారు చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 1 చెంచాడు మాత్రం జీలకర్ర పౌడర్ కావాలి కంపల్సరీ అనమాట ఫ్రెండ్స్. ఇది సాల్ట్ అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మెయిన్ అనమాట ఫ్రెండ్స్. ఇది 1 చెంచాడు మాత్రం గరం మసాలా పౌడరు, పసుపు, కారం, ఆయిల్ అనమాట ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇంకా ఎక్స్ట్రా ఏం కలిపించట్లేదు అమ్మతో. అంటే పెరుగు కానీ కాన్ఫ్లెక్స్ పౌడర్ కానీ ఇంకా మిగతా ఐటమ్స్ ఉంటాయి కదా కొన్ని అవి కలపట్లేదు అనమాట. ఓన్లీ ఇవే మాత్రం అన్నీ ఒక్కొక్క స్పూన్తో కలిపించి ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, స్ప్రే చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మ. చూడండి, కొన్ని నేను చేస్తున్నా, కొన్ని అమ్మతో చేయిస్తున్నా ఫ్రెండ్స్. నేను అంటే పెద్ద ట్యాప్తో తీయాల్సి వస్తేమో అమ్మతో చేస్తున్నా, మామూలుగా ఫోన్తో తీసుకునే లెక్క అయితే నేను చేస్తూ తీసేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది 1 చెంచాడు జీలకర్ర పౌడర్ కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి సరిపడ్డది ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది 1 చెంచా గరం మసాలా పౌడర్ అనమాట. చెంచా అంటే పెద్ద చెంచా. సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, 2 స్పూన్లు కారం, సరిపడా ఆయిల్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వేసేసి సరిపడా ఆయిల్ కూడా వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలిపేసి ఒక అరగంట కానీ 10 నిమిషాలు అయినా సరే నానబెట్టాలన్నమాట కంపల్సరీగా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా కలిపేసి ఇలా పెట్టేసామన్నమాట. ఇది అరగంట నానాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో సరిపడా ఆయిల్ పోసేసామన్నమాట ముందుగానే పెట్టేసేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అనమాట. ముందుగా ఆయిల్ పెట్టేసాం కదా ఫ్రెండ్స్, దీంట్లో ఈ విధంగా వేసేస్తున్నాం అన్నమాట. అన్నీ కలిపేసి పెట్టేసాము కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ఇట్లా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది
ఇది వేరే టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అనమాట. ఈ విధంగా ఉడుతుంది అనమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రైకి ఇలా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. ఇది ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రైకి ఫ్రెండ్స్ ఇవి కూడా ఫ్రై చేస్తాం అనమాట ఫ్రెండ్స్. జీడిపప్పు, కొబ్బరి తురుము, పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఘాట్లు పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. చికెన్ ఫ్రై అనమాట. ఇది ఒక టైప్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. మొత్తం అంతా లాస్ట్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రైకి ఫ్రెండ్స్. ఇందులో జీడిపప్పు, పచ్చిమిరకాయలు, కొబ్బరి తురుము 3 కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్ ఫ్రై అయిన జీడిపప్పు ఇందులో వేసేస్తాం అన్నమాట. చూడండి. పచ్చిమిరకాయలు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేస్తాం. 8 గిన్నెలు నూనె అనమాట ఫ్రెండ్స్ ఫ్రైకి ఇది. చూడండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ అందులోనే. చూడండి. ఆ పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు కూడా ఫ్రై చేసేస్తాం. కొబ్బరి కూడా ఫ్రై చేసి వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెండ్స్ అయిపోయింది గార్నిష్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అనమాట. దీని మీద ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిరకాయలు, ఎండు కొబ్బరి తురుము, జీడిపప్పు ఫ్రై చేసి వేసామన్నమాట ఫ్రెండ్స్.